వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సాహిత్య ప్రక్రియలలో భాగంగా ఈరోజు మనం శతకంకు సంబంధించినటువంటి అంశాలు మనం తెలుసుకుందాం. శతకం ఈ ప్రక్రియకు సంబంధించి క్రీస్తు శకం 9వ శతాబ్ద కాలానికి చెందిన రాజశేఖరుడు తన కావ్యమీమాంసలో కావ్యాలను 2 రకాలుగా వర్గీకరించాడు. 9వ శతాబ్దానికి చెందినటువంటి రాజశేఖరుడు తన కావ్యమీమాంస అనేటువంటి గ్రంథంలో కావ్యాలను 2 రకాలుగా వర్గీకరించాడు. అది ఒకటి ముక్తకాలు అని, రెండవది ప్రబంధాలు అని చెప్పడం జరిగింది. ముక్తకాలు అంటే అనిబద్ధమైనటువంటివి శతకాలు అని అర్థం. ముక్తకాలు అంటే అనిబద్ధమైనటువంటివి, దేనికి దానికే ఉన్నవి అనేటువంటి అర్థం వస్తుంది. ప్రబంధాలు అంటే నిబద్ధమైనటువంటివి అనేటువంటి అర్థం వస్తాయి. కాబట్టి ప్రబంధాలకు సంబంధించి తీసుకుంటే పురాణాలు, ఇతిహాసాలు, ప్రబంధాలు, స్వతంత్ర కావ్యాలు. మరి ఇక్కడ ముక్తకం అంటే ఏంది, ప్రబంధం అంటే ఏంది? ఉదాహరణకు ఒక శతకంలో ఉన్నటువంటి పద్యాలు తీసుకుంటే అవి అనిబద్ధమైనటువంటి అంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉండేటువంటివి. నిబద్ధమైనటువంటి పురాణాల్లో ఉన్నటువంటి కథలు కావచ్చు, ఇతిహాసాల్లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ఒకదానికి సంబంధించి ఇంకొకటి సంబంధంగా రిలేటెడ్గా ఉంటుంది. ఇది ముక్తకాలు, ప్రబంధాలకు సంబంధించినటువంటి సమాచారం. అయితే సంస్కృత సాహిత్య ప్రభావం వల్ల శతక ప్రక్రియ తెలుగులో జన్మించింది. శతక ప్రక్రియ ఏ ప్రభావం వల్ల జన్మించింది, మన తెలుగులోకి వచ్చింది అంటే సంస్కృత సాహిత్య ప్రభావం వల్లనే తెలుగులోకి శతక ప్రక్రియ రావడం జరిగింది. సంస్కృతంలో శతక సాహిత్యానికి ఆద్యుడు ఎవరు? సంస్కృతంలో శతక సాహిత్యానికి ఆద్యుడు భర్తృహరి. భర్తృహరి ఏం రాసిన మరి సుభాషిత త్రిశతి రాయడం జరిగింది. త్రిశతి అంటే 300. సుభాషిత త్రిశతిని రాయడం జరిగింది. మరి శతకం దేశీ కవిత శాఖకు పూచిన పువ్వు కాదు అని డాక్టర్ కె గోపాలకృష్ణారావు అని చెప్పడం జరిగింది. మరి ఇది దేశీ కవిత సంప్రదాయానికి సంబంధించింది కాదు. ఇది స్వయం ప్రతిపత్తిగా ఒక అనిబద్ధమైనటువంటిదిగా ఉన్నది శతకమని మనకు చెప్పడం జరిగింది. తర్వాత మరి ఇది శతకానికి సంబంధించినటువంటి కొంత సమాచారం. ఈ శతకంకి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. శతక లక్షణాలు తీసుకుంటే మొదటిది సంఖ్యా నియమం అనేటువంటిది ఉండాలి. శతక లక్షణాల్లో మొదటిది సంఖ్యా నియమం అనేటువంటిది ఉండాలి. తర్వాత ఛందో నియమం ఉండాలి. ఛందస్సుకు సంబంధించినటువంటి నియమం ఉండాలి. అంటే ఆ మకుటంలో ఏ ఛందస్సు పాటిస్తున్నారో అదే ఛందస్సుకు సంబంధించినటువంటి పద్యంలో ప్రతి పాదంలో ఉండాల్సినటువంటి అంశం ఉంటుంది. అది ఛందో నియమం. తర్వాత ముక్తక లక్షణం అనేటువంటిది ఉండాలి. అంటే ఏ పద్యానికి ఆ పద్యము ప్రత్యేక భావాన్ని కలిగి ఉండాలా. అంటే ఒక పద్యం చెప్తే ఒక పద్యంలో పూర్తి భావం ఉండాలి. దాన్ని ముక్తక లక్షణం అంటారు. దాన్ని ప్రత్యేక భావం అని చెప్పడం జరుగుతుంది. ఇక తర్వాత మకుట నియమం అనేది కూడా ఉండాలి. మకుటం ఉదాహరణకు విశ్వధావిరామ వినురవేమ అనేటువంటిది మకుటం. ఈ విధంగా మకుట నియమం అనేది కూడా ఉండాలి. తర్వాత ఆత్మాశ్రయ కవిత ధోరణి ఉండాలి. అంటే కవి ఏం చెప్తున్నాడు అనేటువంటిది ఆ ధోరణి ఉండాలి. ఈ లక్షణాలు శతక లక్షణాలు. సంఖ్యా నియమం, మకుట నియమం, ఛందో నియమం, ఆత్మాశ్రయ కవిత ధోరణి, ముక్తక లక్షణాలు అనేటువంటిది శతకం యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు. ఈ క్రింది వాటిలో శతక లక్షణాలు కానిదేది అని, ఈ క్రింది వాటిలో శతక లక్షణము అయినవేవి అని తప్పుగా ఉన్నాయి గుర్తించండి అనేది కూడా మనకు ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు అనేవి గుర్తుంచుకోవాలి. తర్వాత శతక నిర్వచనాలకు సంబంధించి తీసుకుంటే సంస్కృత లాక్షణికులు ఏమని చెప్పారంటే శతేన శతకం ప్రోక్తం అంటే 100తో కూడి ఉన్నటువంటిదే శతకము, ఆ నియమంగా ఉన్నటువంటిదే 100 అని చెప్పడం జరిగింది. తర్వాత సంస్కృత లాక్షణికుల ప్రకారం 100 పద్యాల రచన శతకం అనబడుతుంది. సంస్కృత లాక్షణికుల ప్రకారం, పండితుల ప్రకారం 100 పద్యాలు ఉంటే దాన్ని శతకమని అనడం జరుగుతుంది. తెలుగు లాక్షణికులు ప్రకారం 100 పైచిలుకు పద్యాల రచన శతకం అనబడుతుంది. అంటే మామూలుగా మనకు శతక రచనలో 108 పద్యాలు మన తెలుగు లాక్షణికులు కనబడుతున్నారు. అంటే సంస్కృతంలో 100 పద్యాలు ఉంటే శతకం అంటారు, తెలుగులో 108 పద్యాలు ఉంటే
శతకం అని అనబడుతుంది అనేటువంటి అంశాలు మనం తెలుసుకుంటున్నాం. ఇక తెలుగులో శతకం యొక్క ప్రస్థానానికి సంబంధించి మనం తెలుసుకుందాం. తెలుగు సంబంధించి తీసుకుంటే తెలుగునాట శతక వాంగ్మయానికి ఆద్యుడు, మనకి ఆద్యుడు అనేటువంటి ప్రతి ప్రక్రియలో గుర్తుంచుకోవాలి. ప్రతి ప్రక్రియకు ఒక ఆద్యుడు ఉంటాడు. ఆద్యుడు మరి తెలుగునాట శతక వాంగ్మయానికి ఆద్యుడు మల్లికార్జున పండితారాధ్యుడు. తొలి తెలుగు శతకం శివతత్వసారం. ఇది 489 కంద పద్యాలతో కూడి ఉన్నటువంటిది. తొలి తెలుగు శతకం శివతత్వసారం. ఇవి చాలాసార్లు డిఎస్సిలో వచ్చినటువంటి, డిఎస్సి కాకుండా కాంపిటేటివ్ పర్పస్లో కూడా వచ్చినటువంటిది. తొలి తెలుగు శతకాన్ని ఎవరు రాశారు? శివతత్వసారము మల్లికార్జున పండితుడు రాయడం జరిగింది. తర్వాత తొలి తెలుగు సమగ్రమైనటువంటి శతకం. సమగ్రం అంటే అన్ని లక్షణాలు ఉన్నటువంటి శతకము. దాన్నే వృషాధిప శతకం అని అంటాం. మరి వృషాధిప శతకానికి సంబంధించినటువంటి అంశాలు మనం తెలుసుకుందాం. తెలుగులో సమగ్ర శతక రచనకు శ్రీకారం చుట్టినటువంటి వారు ఎవరు? మరి పాల్కురికి సోమనాథుడు రాసినటువంటిది ఏది? వృషాధిప శతకం. చాలామంది పరిశోధకుల ప్రకారం తొలి తెలుగు శతకం ఏ శతకం? వృషాధిప శతకం. అంటే అన్ని లక్షణాలు ఉన్నటువంటిది కాబట్టి వృషాధిప శతకం అని చెప్పడం జరుగుతుంది. తొలి తెలుగు భక్తి శతకం కూడా వృషాధిప శతకమే అవుతుంది, భక్తి శతకం. తర్వాత పాల్కురికి సోమనాథుడు వృషాధిప శతకాన్ని బసవ వృషాధిప అన్న మకుటంతో 108 చంపలోత్పలములు పద్యాలతో రచించాడు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? ఇక్కడ 108 చంపలోత్పలములు అంటే చంపకమాలకు సంబంధించి, తర్వాత ఉత్పలమాలకు సంబంధించినటువంటి పద్యములు రాయడం జరిగింది. ఒకటి చంపకమాల రాస్తే ఒకటి ఉత్పలమాల, ఇంకోటి చంపకమాల రాస్తే ఇంకోటి ఉత్పలమాల. ఆ విధంగా బసవ వృషాధిప అనేటువంటిది వృషాధిప శతకం రాసినటువంటి వారు పాల్కురికి సోమనాథుడు. ఈ విధంగా 108 పద్యాలు రాశాడు కాబట్టి మనం దీన్ని తొలి తెలుగు సమగ్ర శతకం అని చెప్పడం జరుగుతుంది. ఇక తర్వాత తెలుగులో తొలి నీతి శతకం ఏది? తెలుగులో తొలి నీతి శతకం సుమతి శతకం. సుమతి శతకానికి మించినటువంటి నీతి శతకం లేవు. అంటే ఉన్నాయి కానీ ప్రసిద్ధికి ఎక్కినటువంటిది తొలి తెలుగు నీతి శతకం ఏమంటారంటే సుమతి శతకం అని చెప్పొచ్చు. తెలుగులో వెలువడిన నీతి శతకాలలో అగ్రగణ్యమైనటువంటిది కూడా సుమతి శతకమే. లోకంలో కంద పద్య రచనకు ప్రసిద్ధిగాంచినటువంటి శతకం కూడా సుమతి శతకమే. అంటే సుమతి శతకం ఏ ఛందస్సులో ఉంటుంది? ఒకసారి క్వశ్చన్ అడిగాడు కంద పద్యంలో. వేమన శతకము ఏ ఛందస్సులో ఉంటుందంటే ఆటవెలది. మనకు వేమనకు సంబంధించి తీసుకుంటే ఆటవెలదులను ఈటలుగా మలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే వేమన. ఆ విధంగా వేమన ఆటవెలదులను రూపొందించుకొని పద్యాలు రాస్తే, మరి సుమతి శతకకర్త బద్దెన కంద పద్యాన్ని కంద ఛందస్సును ఉపయోగించుకొని పద్యాలు రాయడం జరిగింది. లోకంలో దృష్టాంతాలంకారానికి ప్రసిద్ధిగాంచినటువంటి శతకం భాస్కర శతకం. ఇది మొన్న టెట్లో అడగడం జరిగింది. భాస్కర శతకము ఏ అలంకారానికి దగ్గరగా ఉన్నది అంటే దృష్టాంతాలంకారానికి సంబంధించినటువంటిది. తర్వాత లోకంలో వ్యాజస్తుతి అలంకారానికి ప్రసిద్ధిగాంచిన శతకం. వ్యాజస్తుతి అంటే లోపల భక్తి ఉన్న బయటకి కాస్త తిట్టుకుంటూ మాట్లాడని వ్యాజస్తుతి అంటారు. అంటే తిట్టుకుంటూ మాట్లాడడం. ఉదాహరణకు రామదాసు ఈ విధంగా ఎవడబ్బా సొమ్మని కొలుకుతూ ఉండేవు రామచంద్ర అని ఏ విధంగానైతే వ్యాజస్తుతి అంటారు దాన్ని. ఆ విధంగా స్తుతి చేసేటువంటి ప్రసిద్ధమైనటువంటి శతకము ఆంధ్రనాయక శతకము. ఆంధ్రనాయక శతకాన్ని ఎవరు రాశారు? కాసుల పురుషోత్తమ కవి. అవి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. తర్వాత తొలి తెలుగు ద్విపాద మకుట శతకం. ద్విపాదం అంటే 2 పాదాలు మకుటంగా ఉండాలి. మనకు విశ్వదాభిరామ వినురవేమో ఒకటే పాద మకుటంగా ఉంది. ఆంధ్రనాయక శతకానికి సంబంధించి 2 పాదాల మకుటము ఉంటుంది. తర్వాత లోకంలో ఆటవిలది పద్యాలకు ప్రసిద్ధిగాంచిన శతకము వేమన శతకం. మనం ఇప్పుడే తెలుసుకున్నాం. ఇవి మనకు శతకాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇంకా శతక సాహిత్యాన్ని వర్గీకరణకు మామూలుగా ఎలాంటి శతకాలు ఉంటాయి? భక్తికి సంబంధించిన శతకాలు ఉంటాయి, నీతికి సంబంధించిన శతకాలు ఉంటాయి, వేదాంతానికి సంబంధించినటువంటి శతకాలు ఉంటాయి, వ్యాజసూతికి సంబంధించినవి, అధిక్షేపాత్మకమైనటువంటివి, శృంగారానికి సంబంధించినటువంటి, కథాత్మకమైనటువంటిది, ప్రకీర్ణకమైనటువంటి శతకాలు మనకు ఇన్ని రకాలుగా శతక వర్గీకరణ అనేది ఉంది. ఇక తర్వాత మనకు తెలంగాణకు సంబంధించినటువంటి పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి పుస్తకాలకు సంబంధించి మామూలుగా మనకు 99% శతకానికి సంబంధించి మనకు పాఠ్యపుస్తకం నుంచే అడగడం జరుగుతుంది. ఒకవేళ మనకు
ప్రక్రియలకు సంబంధించి ఏదైనా 2-3 బిట్లు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనకు వేరే అంశాలు కూడా మనకు ఇందులో పాఠ్యపుస్తకాలు లేని ఒకవేళ అడుగుతాడు. మనకు పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలు మనం ముందుగా తెలుసుకోవాలి. ఆల్రెడీ ప్రక్రియల్లో తెలుసుకున్నాం, కానీ ఇక్కడ శతకానికి సంబంధించి ఉన్నప్పుడు మనం శతకానికి సంబంధించి మాత్రమే తెలుసుకుందాం. శతకవులకు సంబంధించి తెలంగాణ పాఠ్యాంశాలకు సంబంధించి మనం తెలుసుకుందాం. శతక కవులు ఎవరు, తెలంగాణ పాఠ్యాంశాలు ఏమున్నాయనేటువంటి తెలుసుకుందాం. యథావాక్కుల అన్నమయ్య అనేటువంటి పేరు చెప్పగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి శతకము సర్వేశ్వర శతకము. ఇంకా ఆయనకు సంబంధించినటువంటి అతను 13వ శతాబ్ది, అతని శైలి ధారాళం అనేటువంటి అంశాలు అవి వేరే అంశాలు. కాకపోతే ఇక్కడ యథావాక్కుల అన్నమయ్య ఏ శతకాన్ని రాశాడు, ఇలాంటి కొన్ని డైరెక్ట్గా అడగడం జరుగుతుంది. సర్వేశ్వర శతకము. బద్దెన రాసింది మామూలు సుమతి శతకం. ఇంకా దానికి సంబంధించి ఇంకేం రాశాడు, నీతి శాస్త్ర ముక్తావళి రాయడం జరిగింది. మరి బద్దెనకు సంబంధించినటువంటి అతనికి సంబంధించినటువంటి బిరుదులు ఏమున్నాయి, భద్ర భూపాలుడు, తర్వాత కమలాసనుడు అనేటువంటి బిరుదులు ఉండడం జరిగింది. ఇతను కూడా 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడే. తర్వాత పోతన 15వ శతాబ్దానికి సంబంధించిన వాడు. ఇతనికి పోతనకు గల బిరుదు సహజ పండితుడు. మరి ఇతను రాసినటువంటి శతకం ఏం శతకం, నారాయణ శతకం. నారాయణ శతకాన్ని ఎవరు రాశారు అంటే పోతన రాశాడు. ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత దూర్జటి రాసినటువంటి శతకం, దూర్జటి రాసినటువంటి శతకము శ్రీకాళహస్తీశ్వర శతకము. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాసినటువంటి వారు దూర్జటి. ఇతనికి సంబంధించి 16వ శతాబ్దానికి సంబంధించి. తర్వాత వేమన రాసింది వేమన శతకము. ఈయనకు సంబంధించినటువంటి బిరుదులు సహజకవి, ప్రజాకవి. మరి దూర్జటికి సంబంధించి అతులిత మాధురి మహిమ కవితా గుణం అనేటువంటిది శ్రీకృష్ణదేవరాయలు చెప్పడం జరిగింది. అది తర్వాత మారద వెంకయ్యకి సంబంధించినటువంటి ఇతనికి సంబంధించి మారవి, మారయ్య అని కూడా పలకడం జరుగుతుంది. మరి మారద వెంకయ్య ఏ శతకం రాశాడంటే భాస్కర శతకాన్ని రాశాడు. ఇది దృష్టాంతాలంకారానికి ప్రసిద్ధి చెందినటువంటి శతకము. తర్వాత శ్రీపతి భాస్కర కవి చిత్త శతకాన్ని రాశాడు. శ్రీపతి భాస్కర కవి చిత్త శతకాన్ని రాయడం జరిగింది. తర్వాత కంచర్ల గోపన్న అంటే రామదాసు. కంచర్ల గోపన్న ఏ శతకాన్ని రాశాడు, దాశరథి శతకాన్ని. దాశరథి కీర్తనలు కూడా ఇతనే రాశాడు. తర్వాత ఏలకూచి బాలా సరస్వతి, ఇతను మల్ల భూపాలీయానికి సంబంధించినటువంటి శతకం రాశాడు. మనకి ఇవన్నీ పాఠ్యపుస్తకాల్లో వచ్చాయి, కాకపోతే ఒకసారి మళ్ళీ చూద్దామని. మల్ల భూపాలీయ శతకం రాశాడు. తర్వాత సుభాషిత త్రిశతి అనువాదానికి సంబంధించి రాశాడు. తర్వాత మొట్టమొదటి చర్ది కావ్యానికి సంబంధించి రాఘవ యాదవ పాండవ్యాన్ని రచించినటువంటి వ్యక్తి కూడా ఏలకూచి బాలా సరస్వతి, అది గుర్తుంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ పక్కి వెంకట నరసింహ కవికి సంబంధించి. పక్కి వెంకట నరసింహ కవి ఇతన్ని పక్కి అప్పల నరసయ్య అని అంటారు. కుమార శతకాన్ని రెండింటిని కూడా ఈ పక్కి వెంకట నరసింహ కవే రచించడం జరిగింది. తర్వాత ఏనుగు లక్ష్మణ కవి రాసినటువంటిది ఏ శతకం అంటే సుభాషిత రత్నావళి రాయడం జరిగింది. ఓకే, ఇవి. ఇంకా నెక్స్ట్ తర్వాత కాకుత్సం శేషప్ప కవి ఏ శతకాన్ని రాశాడంటే నరహరి శతకం, నరసింహ శతకం, నృకేసరి శతకం. నరహరి, నరసింహ, నృకేసరి శతకాన్ని కాకుత్సం శేషప్ప కవి రాశాడు. ధర్మపురి నివాసి మనం తెలుసుకున్నాం. ఇది నరసింహ శతకం కూడా ద్విపాదమకుట శతం. ఆంధ్రనాయక శతకం ఎలానో నరసింహ శతకం కూడా ద్విపాదమకుట శతకం ఇది. తర్వాత పండిత రామసింహ కవి, ఇతను రాసినటువంటిది శతకం విశ్వకర్మ శతకానికి సంబంధించి పండిత రామసింహ కవి రాయడం జరిగింది. తర్వాత కౌకుంట్ల నారాయణరావు ప్రభుతనయ శతకాన్ని రాసినటువంటిది కౌకుంట్ల నారాయణరావు. తర్వాత శిరీషినగల్ కృష్ణమాచార్యులు రాసినటువంటిది గాంధీ తాత శతకాన్ని శిరీషినగల్ కృష్ణమాచార్య రచించాడు. మరి ఇతనికి శిరీషినగల్ కృష్ణమాచార్య గల బిరుదు అభినవ కాళిదాసు నైజాం రాష్ట్ర ఆద్య శతావధాని అనేటువంటి బిరుదులు ఇతనికి ఉన్నవి. శిరీషినగల్ కృష్ణమాచార్యులు, ఇతను నిజామాబాద్ జిల్లా మోర్తాడ్కి చెందినటువంటి వాడు. తర్వాత గడిగ భీమకవి రాసినటువంటి శతకం వేణుగోపాల శతకం. తర్వాత టీవీ నారాయణ రాసినటువంటి శతకం భవ్యచరిత శతకం. తర్వాత ఇంకొకటి హర్షపుత్ర శతకం కూడా ఇతను టీవీ నారాయణ రాసినటువంటి భవ్యచరిత శతకము హర్షపుత్ర శతకం అనేటువంటి రాయడం జరిగింది. తర్వాత ఉత్పల సత్యనారాయణాచార్య
ఉత్పల సత్యనారాయణాచార్య ఉత్పలమాల శతకం రాయడం జరిగింది. ఉత్పలమాల శతకాన్ని ఉత్పల సత్యనారాయణాచార్య రాయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ గౌరీభట్ల రఘురామశాస్త్రి. గౌరీభట్ల రఘురామశాస్త్రి ఇతను రాసినటువంటి శతకానికి సంబంధించి, శతకం అంటే ప్రత్యేకంగా ఏం రాశాడంటే శ్రీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్యమాలిక. వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్యమాలిక గౌరీభట్ల రఘురామదాసు రచించడం జరిగింది. మెదక్ జిల్లా రిమ్మనగూడకు చెందినటువంటి వ్యక్తి. తర్వాత అందే వెంకటరాజం రాసినటువంటి చాలా ఉన్నాయి మనకు. దీంట్లో మనకు శతకాలకు సంబంధించి తీసుకుంటే నిమ్మగిరి శతకము, ఈశ్వర శతకానికి సంబంధించి అందే వెంకటరాజం రాయడం జరిగింది. ఇతనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా ఇంకా కావాలనుకుంటే చూడండి, మనకు పాఠ్యాంశాల వైజ్గా మనకు కవుల వైజ్గా మనకు ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇమ్మడిజెట్టి చంద్రయ్య గురించి మొన్న టెట్లో రావడం జరిగింది. ఇమ్మడిజెట్టి చంద్రయ్య రాసినటువంటి శతకం చంద్రమౌళీశ్వర శతకం, రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం, పాలెం వెంకటేశ్వర శతకం, ఈ 4 శతకాలను ఇమ్మడిజెట్టి చంద్రయ్య రాయడం జరిగింది. చంద్రమౌళీశ్వర శతకాన్ని, రామప్రభు, మృత్యుంజయ, తర్వాత పాలెం వెంకటేశ్వర శతకాలు రాయడం జరిగింది. తర్వాత గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ రాసినటువంటి శతకం విశ్వనాథేశ్వర శతకానికి సంబంధించి రాయడం జరిగింది. విశ్వనాథేశ్వర శతకాన్ని గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ రాయడం జరిగింది. తర్వాత నంబి శ్రీధర్రావు శ్రీ లొంకా రామేశ్వర శతకము, శ్రీమన్ నింబగిరి నరసింహ శతకాన్ని రాయడం జరిగింది. శ్రీ లొంకా రామేశ్వర శతకము, శ్రీమన్ నింబగిరి నరసింహ శతకాన్ని నంబి శ్రీధర్రావు రాయడం జరిగింది. తర్వాత రావికంటి రామయ్య గుప్తా, ఇతను గల బిరుదులు కూడా చూసుకోండి. కవిరత్న, వరకవి అనేటువంటిది మొన్న టెట్లో రావడం జరిగింది. వరకవి ఎవరికి ఉన్న బిరుదు రావికంటి రామయ్య గుప్తా. తర్వాత ఇతను మంత్రకూట వేమన కూడా ప్రసిద్ధుడు. మరి ఇతను రావికంటి రామయ్య గుప్తా రాసినటువంటి శతకాలు ఏంటంటే నగ్న సత్యాలు శతకము, గౌతమేశ్వర శతకం అనేటువంటిది కూడా రాయడం జరిగింది. తర్వాత అసూరి మరిగంటి పురుషోత్తమాచారులు రాసినటువంటి శతకం ఏంటంటే శ్రీ వెంకటేశ్వర శతకము, యాదగిరి లక్ష్మీ నరసింహ శతకానికి సంబంధించి పురుషోత్తమ కవి రాశాడు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కాబట్టి యాదగిరి లక్ష్మీ నరసింహ శతకము, వెంకటేశ్వర శతకాన్ని రాయడం జరిగింది. తర్వాత వెంకట్రావు పంతులు శ్రీ బాకవరాంజనేయ శతకాన్ని రాయడం జరిగింది. వెంకట్రావు పంతులు ఏ శతకాన్ని రాశాడు? శ్రీ బాకవరాంజనేయ శతకాన్ని రాయడం జరిగింది. తర్వాత అడపు చంద్రమౌళి రాసినటువంటివి శ్రీనివాస బొమ్మల శతకము, వేములవాడ రాజరాజేశ్వర శతకము అనేటువంటి శతకాలు రాయడం జరిగింది. ఎవరు? అడపు చంద్రమౌళి. తర్వాత సూరోజు బాల నరసింహాచారి రాసినటువంటి శతకము బాల నృసింహ శతకము, మహేశ్వర శతకము అనేటువంటి 2 శతకాలు రాయడం జరిగింది. బాల నృసింహ మహేశ్వర శతకం. తర్వాత శ్రీ దూపాటి సంపత్కుమారాచార్య రాసినటువంటి శతకం శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకము. ఇవి శతకాలకు సంబంధించిన మన తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి. మరి ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఆయనకు సంబంధించి పేరు, ప్రాంతానికి సంబంధించి గుర్తుపెట్టుకొని ఏం రాశాడు. ఉదాహరణకు మనకు సూరోజు బాలనరసింహాచారి ఉన్నాడు. సూరోజు బాలనరసింహాచారికి సంబంధించి తీసుకుంటే ఇతను నల్గొండ జిల్లా చిన్నకాపర్తి కాబట్టి బాల నరసింహాచారి కాబట్టి బాల నృసింహ శతకాన్ని రాశాడు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇతను నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఇంకేమైనా రచిస్తే ఆ విధంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఇది శతకాలకు సంబంధించి. ఇంకా రచనలకు సంబంధించి కూడా అదే విధంగా గుర్తుంచుకోవాలి. వీరు ఆచార్యులు కాబట్టి వీరబ్రహ్మేంద్ర కందామృతం, తర్వాత మహేశ్వర శతకము, కవితాకేతనము, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనేటువంటి గుర్తుంచుకోవడానికి మనం గుర్తుపెట్టుకోవాలా. ఈ విధంగా మనకు కొన్ని అకాడమీ పుస్తకాల్లో ఉన్నటువంటివి ఒకవేళ మనకు పాఠ్య పుస్తకములు కాకుండా వేరే అంశాలు ఒకవేళ అడిగితే వాటికి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ మనకు శైవ సంబంధమైన వాటికి సంబంధించినటువంటి కూడా మనకు కొన్ని ఉన్నాయి శతకాలు. ఆ శైవ సంబంధమైనటువంటి శతకాలు మనం తెలుసుకుందాం. శైవ మత సంబంధానికి సంబంధించినటువంటి శతకాలు అంటే శివుడి గూర్చి సంబంధించినటువంటి రాసేటువంటి శతకాలు. మొదటగా శివతత్వసారం మనం ఇదివరకే తెలుసుకున్నాం. శివతత్వసారాన్ని మల్లికార్జున పండితుడు రాశాడు. తర్వాత వృషాధిప శతకం పాల్కుర్కి సోమనాథుడు రాశాడు. ఇది మొట్టమొదటి శతకం. ఇది సమగ్ర లక్షణాలు ఉన్నటువంటి శతకం.
తర్వాత సర్వేశ్వర శతకం మనకు పాఠ్యపుస్తకాల్లో ఉంది, యథావక్కుల అన్నమయ్య రాశాడు. శ్రీకాళహస్తి శతకం దూర్జటి రాశాడు, ఇది కూడా పాఠ్యపుస్తకాల్లో ఉంది. కాకపోతే ఈ కొత్త విశ్వనాథ శతకానికి సంబంధించి అమలాపురం సన్యాస కవి రాయడం జరిగింది. తర్వాత రాజశేఖర శతకం సత్యవోలు సోమసుందర కవి. తర్వాత భక్త చింతామణి కూచిమంచి సోమసుందర కవి. మృత్యుంజయ శతకం తేన్నేటి నారాయణ శర్మ. ఈ విధంగా మనకు శైవ మతానికి సంబంధించినటువంటి ఇందులో మనకు ఎక్స్ట్రాగా ఏమున్నాయంటే విశ్వనాథ శతకం. విశ్వనాథ శతకానికి సంబంధించి సన్యాస కవి అని గుర్తుంచుకోవాలి, అమలాపురం సన్యాస కవి. తర్వాత రాజశేఖర అంటే సోమసుందర కవి అని గుర్తుంచుకోవాలి, రాజశేఖరుడు సోమసుందరమైనటువంటి కవి. తర్వాత భక్త చింతామణి కూచిమంచి సోమసుందర కవి. సత్యవోలు సోమసుందర వేరు, కూచిమంచి సోమసుందర వేరు. భక్త చింతామణి ఏమో కూచిమంచి సోమసుందర కవి అని గుర్తుంచుకోవాలి. తర్వాత మృత్యుంజయ శతకానికి సంబంధించి మృత్యుంజయ అంటే తేన్నేటి నారాయణ శర్మ అనేటువంటి అంశాలు గుర్తుంచుకోవాలి. తేనె తాగడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మృత్యువును ఆపగలుగుతాం. కాబట్టి ఆ విధంగా మృత్యుంజయ శతకాన్ని తేన్నేటి నారాయణ శర్మ రచించడం జరిగింది. తర్వాత వైష్ణవ మత సంబంధానికి సంబంధించి అంటే విష్ణుకు సంబంధించినటువంటి విష్ణు అవతారాలు ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించి స్తుతిస్తూ రాసేటువంటి వైష్ణవ మత సంబంధానికి సంబంధించి నారాయణ శతకము బమ్మెర పోతన అనేటువంటివి మనం తెలుసుకుందాం. వైష్ణవ మతానికి సంబంధించి శతకాలలో మొట్టమొదటిది నారాయణ శతకము. తర్వాత వీరనారాయణ శతకము రావూరి సంజీవ కవి. రావూరి సంజీవి కవి రచించడం జరిగింది. తర్వాత మనసా హరిపాదము రాశ్రయింపుమా తాడేపల్లి పానకాల రాయకవి. మనసా హరిపాదములు ఆశ్రయింపుమా అనేటువంటి శతకం. తర్వాత నరసింహ శతకము కాకుత్సం శేషప్ప కవి తెలిసిందే. తర్వాత వేదనా శతకం విభూతి శతకం పుట్టపర్తి నారాయణాచార్యులు. వేదన విభూతి ఈ రెండు శతకాలు పుట్టపర్తి నారాయణాచార్యులు రచించడం జరిగింది. తర్వాత దాశరథి శతకాన్ని కంచర్ల గోపన్న రచించడం జరిగింది. తర్వాత కృష్ణ శతకం ఇది అలభ్యమైన ఇది రాసిందెవరు తిక్కన. తర్వాత రఘునాథ శతకం పుష్పగిరి తిమ్మకవి అనేటువంటి వాళ్ళు రాయడం జరిగింది. తర్వాత విఠలేశ్వర శతకం కూరెళ్ళ విఠలాచార్య డాక్టర్. ఇప్పుడు మనకు పుస్తకాల్లో కూరెళ్ళ విఠలాచార్య అనేటువంటి పేరు ఉంటుంది. విఠలేశ్వర శతకాన్ని రాసింది కూరెళ్ళ విఠలాచార్య. ఈ విధంగా మనకు ఈ వైష్ణవ మత సంబంధమైనటువంటి శతకాలు. తర్వాత దేవీ సంబంధమైనటువంటి శతకాలను మనం చూద్దాం. దేవీ సంబంధమైనటువంటి శతకాలు తీసుకుంటే మనకు లక్ష్మీ పార్వతీ సరస్వతుల గురించి స్తుతించినటువంటి శతకాలు. ఫస్ట్ సరస్వతీ శతకం. సరస్వతీ శతకము వెండి గంటం గురునాథ శర్మ. సరస్వతిని ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు గురువులతో సమానమవుతారు. ఆ విధంగా సరస్వతి అనేటువంటిది వెండి గంట గురునాథ శర్మ రచించడం జరిగింది. శారదా శతకం బమిడిపాటి రామమూర్తి. తర్వాత లక్ష్మీ శతకం పరవస్తు మునినాథ కవి. తర్వాత మహిషాసుర మర్దిని శతకం దిట్టకవి రామచంద్ర కవి. వీళ్ళు మనకు దేవీ సంబంధ శతకాలు. సరస్వతి శతకమేమో గురునాథ శర్మ, శారదా శతకమేమో బమిడిపాటి రామమూర్తి, లక్ష్మీ శతకమేమో పరవస్తు మునినాథ కవి. తర్వాత మహిషాసుర మర్దిని శతకం దిట్టకవి రామచంద్ర కవి. తర్వాత ఇదో భక్తి శతకాల సమయం తీసుకుంటే విశ్వనాథ మధ్యాక్కరలు విశ్వనాథ సత్యనారాయణ రాశాడు. భక్త చింతామణి శతకం వడ్డాది సుబ్బరాయ కవి. ఇంతకుముందు ఇది కాంపిటేటివ్లో వచ్చింది. భక్త చింతామణి శతకాన్ని ఎవరు రాశారు? వడ్డాది సుబ్బరాయ కవి. తర్వాత సూర్యనారాయణ శతకం. సూర్యుడు అంటే ఎవరు? ఆది దేవుడు సంబంధించిన వాడు కాబట్టి సూర్యనారాయణ శతకాన్ని ఆదిభట్ల నారాయణదాసు రచించడం జరిగింది. తర్వాత వీరబ్రహ్మంగారి శతకం బొద్దోజు త్రిపురాంతకాచార్యులు రచించడం జరిగింది. తర్వాత శ్రీ మలయాళ సద్గురు శతకం సముద్రాల లక్ష్మయ్య రచించడం జరిగింది. తర్వాత మాతృశతకం దువ్వూరి రామరెడ్డి. ఇది గుర్తుంచుకోవాలి, దువ్వూరి రామరెడ్డి రచించినది మాతృశతకం. ఈ విధంగా ఇలాంటి అంశాలు స్పెషల్కి సంబంధించినటువంటి. తర్వాత వ్యాజస్తుతి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. పైకి నిందిస్తూ లోపల పొగడ్తగలిగినటువంటి శతకాలు. సింహాద్రి నారసింహ శతకం గోగులపాటి కూర్మనాథుడు. సింహాద్రి నారసింహ శతకాన్ని ఎవరు రాశారంటే గోగులపాటి కూర్మనాథుడు రాశాడు. ఈ శతకం వ్యాజస్తుతి శతకాలలో మొట్టమొదటిది. ఇది ఫస్ట్.
వ్యాజస్తుతి శతకాల్లో మొట్టమొదటి శతకం ఏంది? సింహాద్రి నారసింహ శతకం. ఎవరు రాశారు? గోగులపాటి కూర్మనాథుడు రాయడం జరిగింది. తర్వాత భద్రగిరి శతకం భల్లా పేరయ్య రాయడం జరిగింది. భద్రగిరి శతకం భల్లా పేరయ్య. తర్వాత ఆంధ్ర నాయక శతకం, తర్వాత హంసలది వేణుగోపాల శతకం. ఇవి రచించినది కాసుల పురుషోత్తమ కవి. ఆంధ్ర నాయక శతకం, హంసలది వేణుగోపాల శతకం రచించింది కాసుల పురుషోత్తమ కవి. తర్వాత వేదాంత శతకాలు. వేదాంత శతకాలకు సంబంధించి తీసుకుంటే ఆధ్యాత్మిక సంబంధాల విషయాలతో కూడినటువంటి వేదాంతము. తర్వాత దీంట్లో మనం తీసుకుంటే ఒక్కొక్కటి తీసుకుంటే శివముకుంద శతకం, సంపంగి మన్న శతకాలను రచించింది పరమానంద యతి. శివముకుంద శతకం, సంపంగి మన్న శతకం పరమానంద యతి రాయడం జరిగింది. తర్వాత స్వప్రకాశ శతకం, అఖిల రూపాత్మక శతకం ఎడ్ల రామదాసు రాయడం జరిగింది. అఖిల రూపాత్మకం స్వప్రకాశం ఎడ్ల రామదాసు. తర్వాత రామ శతకాన్ని తోట నరసింహ కవి. రామ శతకాన్ని తోట నరసింహ కవి రాయడం జరిగింది. పరశురామ పంతులు రచించినటువంటి శతకాలు ఆత్మారామ గోవింద శతకం, భద్రాద్రి రామ శతకం. భద్రాద్రి రామ శతకాన్ని పరశురామ పంతులు రచించినటువంటి వాడు. తర్వాత చిత్తబోధ శతకం, మానస బోధ శతకం తాడేపల్లి పానకాల రాయ కవి రచించినటువంటి శతకాలు. తర్వాత సాక్షి లింగ శతకాన్ని కొప్పు ఆదినారాయణ. సాక్షి లింగ శతకం కొప్పు ఆదినారాయణ. పరమపద పరిపూర్ణ శతకం భల్లా వెంకయ్య. ఇంతకుముందు తెలుసుకున్నాం భల్లా పేరయ్య భద్రగిరి శతకం. ఇక్కడ భల్లా వెంకయ్య పరమపద పరిపూర్ణ శతకం. తర్వాత పరమపురుష శతకం పోలూరి పాపయ్య కవి. ఇంకా చిత్త శతకం ఇది శ్రీపతి భాస్కరవి, మనం ఇంతకుముందు తెలుసుకుందాం. ఇవి వేదాంత శతకాలకు సంబంధించినవి. ఇవి కొద్దిగా ఆలోచించాలా, దీన్ని రాస్తూ ప్రాక్టీస్ చేస్తుండాలి ఎవరు ఏ శతకాన్ని రాశారనేటువంటిది. తర్వాత నీతి శతకాలు ఇవన్నీ మనకు తెలిసినటువంటి. సుమతి శతకం రాసింది బద్దెన. తర్వాత భాస్కర శతకాన్ని రాసింది మారద వెంకయ్య. కుమార శతకాన్ని రాసింది పక్కి అప్పల నరసింహం. తర్వాత కుమారి శతకాన్ని తోట వెంకటయ్య. ఇట్లా మనకు కన్ఫ్యూజన్గా ఉండేటువంటి క్వశ్చన్లు రావు. కుమార శతకాన్ని కుమారి శతకాన్ని పక్కి అప్పల నరసింహం, వెంకట అప్పల నరసింహం అనేటువంటిది రాశాడు. తర్వాత కుమారి శతకాన్ని ఇంకొకరు రాసింది ఏంటంటే తోట వెంకట నరసింహ అనేటువంటి వాడు కూడా రాయడం జరిగింది కుమారి శతకాన్ని. తర్వాత వెంకటేశ్వర శతకాన్ని తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు రచించాడు, వెంకటేశ్వర శతకం. తర్వాత కుమతి శతకాన్ని కె నారాయణరావు రచించడం జరిగింది. తర్వాత అధిక్షేపక శతకాలు. అధిక్షేపక శతకాలు అంటే భగవంతుణ్ణి అధిక్షేపిస్తూ విమర్శనాత్మకంగా రాసిన శతకాలను అధిక్షేపక శతకాలు అంటారు. వ్యాజస్తుతి వేరు, ఇక్కడ అధిక్షేపం వేరు. తెలుగు అధిక్షేప శతకాలలో మొదటిది చౌడప్ప శతకం. ఈ శతకాన్ని ఎవరు రచించారు? కవి చౌడప్ప రచించడం జరిగింది. 10 నీతులు 10 భూతులు 10 శృంగారములు వెలుగు పద్యములు సభలో చదివిన వాడే అధిపుడని చెప్పినటువంటి కవి చౌడప్ప. ఇది వాక్యం. 10 నీతులు కానీ 10 భూతులు కానీ 10 శృంగారములు కానీ కలిగినటువంటి పద్యములు సభలో ఎవరైతే చదువుతారో వారే అధిపుడు అని చెప్పినటువంటి వారు కవి చౌడప్ప. ఇక కొన్ని అధిక్షేప శతకాలు తెలుసుకుందాం. భర్గ శతకం, కుకుటేశ్వర శతకం, భక్తమందార శతకం ఇవన్నీ రచించినటువంటి కవి కూచిమంచి జగ్గ కవి. తర్వాత రామలింగేశ శతకం అడిదం సూరకవి. అడిదము సూరకవి రచించాడు. ఈ శతకం 18వ శతాబ్దం కాలం నాటి సాంఘిక చరిత్రకు దర్పణం పడుతుంది. ఏ శతకము? రామలింగేశ శతకం. అడిదం సూరకవి రాసినటువంటిది రామలింగేశ శతకం 18వ శతాబ్దం నాటి సాంఘిక చరిత్రకు దర్పణం కలుగుతుంది. తర్వాత గువ్వల చెన్న శతకం, గువ్వల చెన్న శతకం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. తర్వాత సిరిసిరిమువ్వ శతకం, దీన్ని శ్రీశ్రీ రాయడం జరిగింది. సిరిసిరిమువ్వ శతకం శ్రీశ్రీ రాయడం జరిగింది. నార్ల వారి మాట శతకం నార్ల వెంకటేశ్వరరావు రాయడం జరిగింది. ఇక తర్వాత దాశరథి శతకాన్ని దాశరథి కృష్ణమాచార్యులు రాయడం జరిగింది. తర్వాత పిల్లి శతకాన్ని బోయి భీమన్న. సమదర్శనం శతకాన్ని డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఇలాంటివి గుర్తుంచుకోవాలి. సమదర్శనం శతకాన్ని రాసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి. తర్వాత శ్రీనివాస శతకం డాక్టర్ కృష్ణ కౌండిన్య అనేటువంటి వాళ్ళు రాయడం జరిగింది. ఇవి ఈ శతకాలు. తర్వాత శృంగార శతకాల్లో మొదటిది తాళ్ళపాక
అన్నమాచార్యులు రచించిన శ్రీ వెంకటేశ్వర శతకం. శ్రీ వెంకటేశ్వర శతకాన్ని అన్నమాచార్యులు రాశాడు. తర్వాత వెంకటేశ్వర శతకాన్నేమో తన కొడుకు వెంకటేశ్వర శతకం రాయడం జరిగింది. తర్వాత శృంగార శతకాల్లో ముఖ్యమైనవి నందనందన శతకం పుసులూరి సోమరాజ కవి, సుందరీమణి శతకం గోగులపాటి కూర్మనాథ కవి, బ్రహ్మానంద శతకం గోపీనాథం వెంకట కవి, కీరవాణి శతకం గంగాధర కవి, కృష్ణ శతకం శెట్టి లక్ష్మీనరసింహ కవి, శృంగార శతకం మల్లాది శివరం. ఇవి శృంగార శతకాలకు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత హాస్య శతకాలకు సంబంధించి హాస్య శతకాల్లో పొగచుట్ట శతకం కవి అజ్ఞాత కవి, ఎవరో తెలియదు. తర్వాత చీపురుపుల్ల శతకం సామినేని వెంకటాద్రి కవి, చీపురుపుల్లకు సంబంధించినటువంటి కూడా శతకం రాయడం జరిగింది, సామినేని వెంకటాద్రి కవి. తర్వాత విసనకర్ర శతకం హరిబ్రహ్మేశ్వర కవులు రాయడం జరిగింది. తర్వాత ప్రకీర్ణ శతకాలు. ప్రకీర్ణ శతకం అంటే వస్తు నియమాన్ని ఒక క్రమంగా పాటించక విభిన్న అంశాలను ఒకచోట చేర్చి రాసిన శతకం. ప్రకీర్ణ శతకాన్ని రచించిన వారిలో మొదటివాడు వేమన. అంటే ఏ పద్యానికి ఆ పద్యము రాస్తుంది ప్రకీర్ణ శతకం అవుతుంది. మామూలుగా ఇందులో ఉన్నాయన్నీ అవే, కాకపోతే కొన్ని వేరువేరుగా ఉంటాయి. ఇందులో కొన్ని ప్రకీర్ణ శతకాల గురించి మనం తెలుసుకుంటే శాంతానంద యోగిరామ శతకం శాంతానంద యోగి రాశాడు. అహంకార శతకము తోట వెంకట నరసయ్య రాశాడు. సర్వలోకేశ్వర శతకాన్ని శేషాద్రి రమణ కవులు రాశారు. మందేశ్వర శతకాన్ని దేవులపల్లి సుబ్బారాయ శాస్త్రి రాయడం జరిగింది. ఇవి కొన్ని ప్రకీర్ణ శతకాలు. తర్వాత వివిధ వస్తుకు సంబంధించినటువంటి శతకాలకు సంబంధించి తీసుకుంటే మరి వివిధ వస్తువులకు సంబంధించి తీసుకుంటే వెంకటేశాంధ్రము అనే అచ్చ తెలుగు నిఘంటు శతకాన్ని రచించినది గణపవరపు వెంకటకవి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. వెంకటేశాంధ్రము అనేటువంటి నిఘంటు శతకాన్ని రచించినది ఎవరు అంటే గణపవరపు వెంకటకవి. తర్వాత ఆంధ్రనామశేషం అనేటువంటి నిఘంటును రచింది ఆడిదం సూరకవి. తర్వాత అలంకార వసంతాన్ని రచించినది చలమచల్ల రంగాచార్యులు. తర్వాత భాషా వ్యాకరణ శాస్త్ర విశేషాంశాలకు సంబంధించి గిడుగు సీతాపతి రాసిన శతకం భారతీ శతకం. భాషా వ్యాకరణ శాస్త్ర విశేషాంశాలకు సంబంధించి రాసింది భారతీ శతకం. తర్వాత హరిజన శతకం కుసుమ ధర్మన్న, అమృతాంజన శతకం కరి నారాయణాచార్యులు. ఈ విధంగా ఒక్కొక్కటి మనం చదువుకొని రాసుకొని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది వివిధ వస్తుక శతకాలకు సంబంధించినటువంటి ఇవి. తర్వాత కథాత్మక శతకాలు, కథ ప్రధానంగా రాసినటువంటి శతకాల్లో ఇవి. ఫస్ట్ ముకుంద రాఘవ శతకాన్ని జూలూరి లక్ష్మణ కవి, ప్రసన్న రాఘవ శతకాన్ని వంగూరి ముద్దు నరసకవి. తర్వాత రామాయణ సంగ్రహ శతకాన్ని మంగిపూడి వీరయ్య సిద్ధాంతి, భారత కృష్ణ శతకాన్ని భువనగిరి లక్ష్మీకాంతం, ఆత్మకథా రూపంలో వెలువడిన శతకం హరిహరేశ్వర శతకం. దీన్ని రచించిన కవి మండపాక పార్వతీశ్వర శాస్త్రి. హరిహరేశ్వర శతకాన్ని మండపాక పార్వతీశ్వర శాస్త్రి రచించడం జరిగింది. తర్వాత బిల్వేశ్వర శతకాన్ని కొక్కొండం వెంకటరత్నం పంతులు, టెంకాయ చిప్ప శతకాన్ని వావి కొలను సుబ్బారావు, బాలకోటేశ్వర శతకాన్ని తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి. ఇవి కథాత్మక శతకాలు, అంటే ఒక అంశానికి ఒక స్టోరీకి సంబంధించినటువంటి రాసుకుంటూ వెళ్ళినటువంటి శతకాలు ఇవి. ఇక తర్వాత చెల్లపిల్ల వెంకట శాస్త్రి రచించినటువంటి శతకము ఆరోగ్య కామేశ్వరి, ఆరోగ్య భాస్కరస్తవం, మృత్యుంజయ శతకం. ఈ శతకాలు చెల్లపిల్ల వెంకటశాస్త్రి ఎందుకు రాసిండు, వాళ్ళ కుటుంబంలోని సభ్యులు ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్య కామేశ్వరి శతకం, ఆరోగ్య భాస్కరస్తవం, మృత్యుంజయ శతకాన్ని రాసినటువంటి వారు చెల్లపిల్ల వెంకట శాస్త్రి కవులు. ఈ విధంగా వీరు రాయడం జరిగింది. తర్వాత ఇవి మనకు ఉన్నటువంటి అంశాలు. ఇవి మనకు శతకానికి సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి శతకం అంటే ఏంటి, శతకం యొక్క లక్షణాలు ఏంటి, శతకం యొక్క నిర్వచనాలు ఏంటి, తర్వాత శతకాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏమేమి శతకాలు ఉన్నాయి, మన పాఠ్యాంశంలో ఉన్నటువంటి శతక కవులు వాళ్ళు ఏం రాశారు అనేటువంటిది తెలుసుకున్నాం. తర్వాత మన పాఠ్యాంశంలోనే కాకుండా ఇంకా వేరే సంబంధితమైనటువంటి శతకాలు కూడా రాసాం. ఇవి గుర్తుండాలంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. శతకం కర్త పేరు రాసుకోవాలా, శతకం ఏం శతకం అని రాశాడు అవి గుర్తుంచుకోవాలి. ఇది శతక ప్రక్రియకు సంబంధించినటువంటి సమాచారం.